హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నాలెడ్జ్ హబ్ ఛానల్. మనం ఇంతకుముందు వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎస్ఐపి ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా ఆన్ ఫోన్పే ఎట్లా చేయాలి అని చూసాము. నౌ టుడే మనం లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ ఈజ్ ఎస్ఐపి అండ్ హౌ వీ కెన్ ఇన్వెస్ట్ స్పెసిఫికల్లీ ఆన్ ఎస్ఐపి చూద్దాము. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, లైక్ సిప్ అంటే ఎస్ఐపి అంటే లైక్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో డెడికేటెడ్గా, డిసిప్లిన్డ్గా పర్ డే మనం ₹10 ఇన్వెస్ట్ చేయాలి, ₹20 ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే పర్ మంత్ ఒక ₹100 ఇన్వెస్ట్ చేయాలి, ఒక ₹1000 ఇన్వెస్ట్ చేయాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది ఎస్ఐపి ఈజ్ ఎ బెస్ట్ ఆప్షన్. అండ్ ఇట్ యూజెస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మ్యాజిక్. సో వెల్త్ అనేది బాగా గ్రో అవుతుంది అన్నమాట ఓవర్ ద టైం. మనం ఇప్పుడు ఎస్ఐపిలో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి చూద్దాము. లైక్ వన్స్ యూ ఓపెన్ యువర్ ఫోన్పే, దిస్ ఇస్ ద హోమ్ స్క్రీన్. కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే లైక్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మోర్ పైన క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ సెక్షన్. ఇక్కడ మీ పోర్ట్ఫోలియో కనిపిస్తుంది. మీ పోర్ట్ఫోలియో కింద ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. ఇక్కడ ఆల్రెడీ ఫోన్పేకి డెడికేటెడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు కేటగరైజ్ చేసి ఉంచుతారు మీ ఈ బెస్ట్ సిప్ ఫండ్స్ ఏమున్నాయి, మినిమం ఇన్వెస్ట్మెంట్తో, మినిమం ఎస్ఐపితో స్టార్ట్ చేయగలిగే ఫండ్స్ ఏమున్నాయి, హై గ్రోత్ ఫండ్స్, బాగా రిటర్న్స్ ఇచ్చే ఫండ్స్ ఏమున్నాయి విత్ ద రిస్క్. ఒకేసారి లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి లో రిస్క్తో ఏం ఫండ్స్ ఉన్నాయి అవన్నీ కూడా కేటగరైజ్ చేసి ఉన్నాయి. నేను ఇక్కడ యాజ్ పార్ట్ ఆఫ్ టుడే వీడియో వీఆర్ ఫోకసింగ్ ఆన్ డైలీ ఇన్వెస్ట్మెంట్స్. సో డైలీ ₹10 ఆర్ ₹20 మినిమం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో కాబట్టి ఐఎమ్ గెటింగ్ ఇన్ టు దిస్ డైలీ సిప్ విత్ 10 కేటగిరీ. స్క్రీన్ పైన చూస్తున్న ఆ కేటగిరీ పైన క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ యూ టు దట్ సెక్షన్ అండ్ దేర్ యూ విల్ సీ ఎ లిస్ట్ ఆఫ్ ఫండ్స్. ఓకే, ఇక్కడ ఇవన్నీ ఫండ్స్ డైలీ ఎస్ఐపి కేటగిరీ ఫండ్స్ ఇవన్నీ. ఇక్కడ హెచ్డిఎఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉన్నది కదా, ఆ ఫండ్లో ఫండ్ రిలేటెడ్ డీటెయిల్స్ చూస్తే లైక్ లాస్ట్ 5 years అది 19.43 per annum రిటర్న్స్ ఇచ్చింది. అండ్ if you want to invest into this, minimum investment has to be ₹20. ₹20తో మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇది ద కరెంట్ ఫండ్ సైజ్. ఓకే, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి? వన్స్ యూ క్లిక్ ఆన్ దిస్, మనకి ఇక్కడ ఎంత అమౌంట్ ఎంటర్ చేయాలి డీటెయిల్స్ చూపిస్తుంది. ఇక్కడ అగైన్ మళ్ళీ ఫండ్ రిలేటెడ్ డీటెయిల్స్, ఎంత లాస్ట్ 5 yearsలో ఎంత గెయిన్ ఇచ్చింది, డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ డీటెయిల్స్ మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని ఎంటర్ చేయండి. మినిమం ₹20 కాబట్టి మోర్ దెన్ ₹20 ఎంతైనా చేయొచ్చు. ₹20 నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ యూ వాంట్ ఇన్వెస్ట్ డైలీ ₹100 స్టార్ట్ చేయొచ్చు. అట్లా ఐఎమ్ ఇన్వెస్టింగ్ ₹20. హియర్ మ్యాజిక్ ఏంటంటే లైక్ ఎస్ఐపి ఈజ్ నాట్ ఎ మ్యాజిక్. బేసికల్లీ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఎంత లాంగ్ పీరియడ్ మనం వెయిట్ చేయగలుగుతాము, ఇక టైం వర్క్స్ మాట. బేసిక్గా టైం అనేది మనకి వర్క్ చేస్తుంది. ఎంత టైం మనం వెయిట్ చేయగలిగితే అంత రిటర్న్స్ మీరు చూడొచ్చు. మినిమం 1 yearలో మీరు విజిబుల్ గ్రోత్ చూడొచ్చు. 5 years వెయిట్ చేయగలిగితే లైక్ మినిమం 12% ఆఫ్ గెయిన్స్, 12% per annum గెయిన్స్ మనం చూడొచ్చు. అంటే ₹1 ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్. మీరు ఒక 10 years కనుక వెయిట్ చేయగలిగితే యూ విల్ సీ బెటర్ రిజల్ట్స్. ఓకే, ₹20 ఎంటర్ చేసాం కదా. ఇక్కడ ఇన్వెస్ట్ నౌ మై పైన క్లిక్ చేయగానే ఇట్ విల్ ఆస్క్ యూ ఫర్ ఓటీపీ. ఓకే, ఇట్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఓటీపీ. ఓకే, ఆటో రీడ్ ఆప్షన్ ఎనేబుల్ చేసింది. సో ఆటోమేటిక్గా ఓటీపీని రీడ్ చేసుకుంది. ఇన్వెస్ట్ ₹20.
It is asking for my bank pin. Once I enter my bank pin, automatically it will get deducted, and the SIP will be configured. Once it configure and then completed successful message వస్తుంది మీకు. ఆటోమేటిక్గా SIP కాన్ఫిగర్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ డే ఆఫ్ once you configured, deductions will start happening. So that is about, like, once you are done, then you will see like your investments on your portfolio section at the top here. ఇక్కడ పైన చూపిస్తున్నట్టుగా పోర్ట్ఫోలియో సెక్షన్ పైన క్లిక్ చేయగానే దానిలో మీ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లిస్ట్ అంతా కూడా మీరు సిప్ కాన్ఫిగర్ అయిన తర్వాత డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ మాట. సో మీరు ఇప్పుడు జస్ట్ బిఫోర్ మీరు చేసిన అన్నీ కూడా మై ఆర్డర్స్లో ఉంటాయి. ఇక్కడ మై ఆర్డర్స్ చూపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు టుడే చేసిన ట్రాన్సాక్షన్స్, రీసెంట్గా చేసిన ట్రాన్సాక్షన్స్, అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నవి, కంప్లీట్ అయినవి, అవన్నీ కూడా ఇట్లా చూపిస్తుంది అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారు, స్టార్ట్ చేశారు, సిప్ కాన్ఫిగర్ చేశారు, దాన్ని స్టాప్ చేయాలి లేదా పాస్ చేయాలి డ్యూ టు లో బ్యాలెన్స్ ఆర్ సమ్ అదర్ రీజన్స్. సో దాన్ని ఎట్లా చేయాలి అంటే, గో టు యువర్ హోమ్ పేజ్. ఫోన్పే ఓపెన్ చేయగానే ఇది హోమ్ పేజ్ కనిపిస్తుంది కదా, టాప్ లెఫ్ట్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ పేమెంట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వన్స్ యూ ఎంటర్ ఇన్ టు దిస్, స్క్రోల్ డౌన్, ఇక్కడ ఆటోపే అని చూపిస్తుంది. ఆటోపే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆటోపే కాన్ఫిగర్ అయిన అన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. దీన్ని ఎనీ ఆఫ్ ఫండ్స్ ఆర్ ఎనీ ఆఫ్ ఆటోపే కాన్ఫిగర్డ్ దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో పాజ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ పాజ్ పైన క్లిక్ చేయండి. ఎప్పటి వరకు పాజ్ చేయాలి? టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ టిల్ ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ ఆర్ కస్టమ్ డేట్. మీరు 2027 మే వరకు చేయాలనుకుంటే 2027 మే సెలెక్ట్ చేసి పాజ్ చేయండి. పాజ్ ఆటోపే మీద క్లిక్ చేయండి. అది పాజ్ అయిపోతుంది. అప్పటి వరకు కూడా మీ డిడక్షన్స్ హ్యాపెన్ అవ్వు. ఆ తర్వాత నుంచి డిడక్షన్స్ కంటిన్యూ అవుతాయి, ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ అవుతాయి. అలా కాదు, నేను మొత్తాన్ని డిలీట్ చేయాలనుకుంటే అట్ లాస్ట్ యూ విల్ సీ డిలీట్ ఆటోపే ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ వై యూ ఆర్ డిలీటింగ్ దిస్ ఆటోపే. ద రీజన్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్, వన్ ఆఫ్ ద రీజన్ ఎందుకు మీరు స్టాప్ చేయాలనుకుంటున్నారు, ఆ రీజన్ సెలెక్ట్ చేయండి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ ఎల్స్వేర్, వేరే చోట ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సంథింగ్ లైక్ దట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ చేస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే, ఈ ఆటోపేలోనే మీరు డిలీట్ అయింది, ప్రాపర్గా డిలీట్ అయిందా నేను అది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్గోయింగ్లో మీరు ఏదైతే డిలీట్ చేస్తారో అది కనిపించకూడదు, అది ఆర్కైవ్డ్లో కనిపిస్తుంది. ఈ ఆర్కైవ్డ్ సెక్షన్లో కనిపిస్తుంది. ఇక్కడ సేఫ్ గోల్డ్ అని ఉన్నాయి కదా, ఈ సేఫ్ గోల్డ్ అంటే లైక్ ఫోన్పేలో గోల్డ్ పైన కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. వన్స్ గోల్డ్ రేట్ పెరిగిన తర్వాత గోల్డ్ని మీరు గోల్డ్ బిస్కెట్ ఫామ్లో కానీ, గోల్డ్ కాయిన్ ఫామ్లో కానీ, లేదంటే మనీ ఫామ్లో కానీ విత్డ్రా చేసుకోవచ్చు. అది వేరే వీడియోలో చూద్దాం. దట్ ఈస్ ఆల్ ఐ థింక్ ఐ హావ్ కవర్డ్. వన్స్ మీరు సిప్ ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ సిప్ ఎట్లా పాస్ చేయాలి, ఎట్లా స్టాప్ చేయాలి, ఈ 3 కవర్ చేసాం మనం ఈ వీడియోలో. దట్ ఈస్ ఆల్. థ్యాంక్ యూ ఆల్.